రామోజీరావు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికతో తెలుగు రాష్ట్రాల్లో చిరగని ముద్ర వేశారాయన. 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడును ప్రారంభించారు రామోజీరావు. చెరుకూరి రామోజీరావు ఓ భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణకర్త, మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థలకు ఆయన అధినేతగా వ్యవహరించారు. 2016లో రామోజీరావుకు దేశ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో రామోజీ గ్రూప్ ఆధీనంలోనే ఉంది. రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావుకు 2 సోదరీమణులు ఉన్నారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనంలూరుకు చెందిన రమాదేవితో వివాహం జరిగింది. 1962లో హైదరాబాద్లో రామోజీరావు మార్గదర్శి చిట్ ఫండ్ను ప్రారంభించారు. ఇది ఆయన జీవితంలో తొలి వ్యాపారంగా చెప్పుకోవచ్చు. 1965లో కిరణ్ యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఏజెన్సీ ప్రారంభించారు రామోజీరావు. 1967 నుంచి 69 మధ్య కాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారాన్ని ప్రారంభించారు. 1969లో రామోజీరావు ప్రారంభించిన మొట్టమొదటి పత్రికగా వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత ప్రారంభించారు. ఇక విశిష్ట సేవలు చేసినందుకు గాను రామోజీరావుకు పలు అవార్డులు, పురస్కారాలు, గౌరవాలు లభించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు, శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి కూడా గౌరవ డాక్టరేట్ రామోజీరావు అందుకున్నారు. యుధవీర్ అవార్డు, కెప్టెన్ దుర్గాప్రసాద్ చౌదరి అవార్డు, బీడి గోయంక అవార్డులు అందుకున్నారు. సాహిత్య విభాగంలో 2016లో పద్మవిభూషణ్ అందుకున్నారు. స్వర్గీయ రామోజీరావు గారి మరణం పట్ల నా హృదయపూర్వక విషాదం తెలియజేయటంతో పాటు వారి మృతికి నా సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆ తర్వాత రామోజీరావు గారితో సుమారు నాకు ప్రత్యక్షంగా 1983 నుండి, అంటే సుమారు 42 సంవత్సరాలకు పైన అనుబంధంతో పాటు వారితో అనేక సార్లు ప్రత్యక్షంగా చర్చించేటువంటి అవకాశం వచ్చింది. వారు దేశంలో ప్రముఖ పాత్రికేయుడే కాకుండా పెద్ద వ్యాపారవేత్తనే కాకుండా అంతర్జాతీయంగా కీర్తి గడించే విధంగా ఆయన ఈ ఫిల్మ్ సిటీని నిర్మాణం చేసి అంతర్జాతీయంగానే దీనికి హైదరాబాద్కు తెచ్చింది. అంతేకాకుండా ఆయన సేవలు, భాషకు, సంస్కృతి, తెలుగు యొక్క ప్రత్యేకతను గురించి చెప్పడానికి ఆయన పత్రికల్లో అనేక వ్యాసాలు, లేక విషయాలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా తెలుసుకోవటానికి అవసరమైన విషయాలు ఎన్నో. ఇంతకంటే ముఖ్యంగా ఈ పత్రికా రంగంలో రాకముందు ఒక సామాన్య రైతుగా వ్యవసాయం మీద ఉండేటువంటి మక్కువతో అన్నదాత పేపర్ ద్వారా రైతులకు వ్యవసాయాన్ని సాంకేతికంగా అధునాత పద్ధతుల్లో చేయడంతో పాటు అధిక ఉత్పత్తికి, ఉత్పాదకకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ అనేక సేవలు అందించిన మార్గదర్శి. అదేవిధంగా వివిధ సంస్థల్లో ఎక్కడనైనా ఆయన విజయవంతంగా వ్యవహరించడంతో పాటు ఈ పూర్తి కాలం ఆయన ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా
ఇతర సంస్థలు నిర్వహించే వాళ్లకు మార్గదర్శకంగా ఆదర్శకంగానే కాదు, ఒక నిర్వహణ దక్షకుడికి సంకేతంగా నిలిచి తెలుగు ప్రజల యొక్క అభిమానం పొందటంతో పాటు వారు చేసినటువంటి వివిధ కార్యక్రమాలు గర్వకారణం. అంతకంటే ప్రత్యేకంగా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, సునామీలు వచ్చినప్పుడు కానీ, లేక ఇతర విపత్తులు వచ్చినప్పుడు ఆ సందర్భాల్లో ఆయన సంస్థ ద్వారా పేదలకు ఇండ్ల నిర్మాణంతో పాటు వివిధ రేఖలు సేవలు అందించినటువంటి మహనీయుడు. అందుకు ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తూ తెలుగు రాష్ట్రంలో ఆయనను స్ఫూర్తి పొంది ఆ విధంగా ఓ నిర్వహణ దక్షుడిగా, ప్రజాసేవకుడిగా నిర్వహించేటువంటి ప్రతి దాంట్లో ఓ ప్రత్యేకత స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఒక మార్పు సంస్కరణకు ఆద్యుడిగా గమనించవలసి ఉంది. ఆ విధంగా వారి స్ఫూర్తిని పొంది మనం ముందుకు సాగుతాం. ఆయన నిర్వహించినటువంటి ఈ సేవలను చిరస్మరణీయంగా వెళ్తాం. అందుకు ఈ సంస్థలో పనిచేసేటువంటి వారందరూ కూడా మీరు వారి స్ఫూర్తిని పొంది ఆ వారసత్వాన్ని, ఆ ఆలోచన విధానాన్ని కొనసాగించి సమాజానికి ఉపయుక్తంగా ఆయన ఆశించిన రీతిగా ఈ సంస్థను కూడా కొనసాగాలని నేను ఆశిస్తూ సెలవు.